శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాశివరాత్రి పర్వదినము అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు ఈశ్వర ఆరాధన ఎక్కువగా అందరూ కూడా చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు అసలు ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేటువంటి ప్రశ్నలు అందరికీ కూడా కొంచెం తలుస్తూ ఉంటాయి. మహాశివరాత్రి రోజు ప్రాతకాలంలో అనగా 4 గంటల నుంచి 5:30 గంటల లోపు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానాన్ని ఆచరించాలి. స్నానము అనేది ఉత్తమమైనటువంటి స్నానము అనగా నదీ స్నానము అని మనకి శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. నదీ స్నానం చేయడం ద్వారా శరీరానికి అంటుకున్నటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి అని మనకి శాస్త్రం చెప్పబడింది. అందుకనే ఉదయాన్నే నదీ స్నానము ఆచరించాలి. నదీ స్నానము కుదరని వాళ్ళు కనీసం తటాకము అనగా చెరువు దగ్గర కానీ బావి దగ్గర కానీ స్నానము ఆచరించాలి. అదేవిధంగా అది కూడా కుదరని పక్షంలో ఇంట్లో అయినా సరే ఆ యొక్క వాష్రూమ్లో బకెట్లో నీళ్లు పట్టుకొని ఆ నీటిని గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి అని ఆ యొక్క నది పేర్లను తలుచుకొని నమస్కారం చేసి అవే నదీ తీర్థంగా భావన చేసి అందరూ కూడా స్నానాన్ని ఆచరించి తదనంతరము స్వామివారి సేవలో పాల్గొనాలి. అభిషేక ప్రియ శివ. అన్ని మాసాల కంటే మాఘమాసము చాలా ఉత్తమమైనది అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందులో శివకేశవులు ఇద్దరికీ కూడా, అందులో విశేషంగా సూర్య భగవానుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ యొక్క మాసాన్ని చెప్పబడింది. అందులో ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్యకి ముందుగా వచ్చేటువంటి రోజు మహాశివరాత్రిగా మనకి శాస్త్రం చెబుతూ ఉంది. ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అని అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఆ రోజున ఈశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రికి మాత్రము మహాశివరాత్రి అని విశేషంగా చెప్పబడింది. కావున ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఉదయాన్నే 6 గంటల లోపు ఈశ్వరారాధన చేసుకోవాలి అని మనకి పెద్దలు శాస్త్రం కూడా చెప్పబడింది. ఈశ్వరారాధన ఏ విధంగా చేసుకోవాలి అంటే స్వామివారికి అభిషేక ప్రియ శివ అని చెప్పారు. అభిషేకము అంటే చాలా ఇష్టము అని మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క స్వామివారికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో, ఆవు నెయ్యితో, తేనెతో, అలాగే పంచదారతో, చెరుకు రసంతో ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవటం ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహము మనందరికీ కూడా కలుగుతుంది. అనుగ్రహము అంటే ఆ యొక్క ఈశ్వర ప్రసాదం ఏ విధంగా ఉంటుందంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యము అని మనకి శాస్త్రవచనం. మనం ఐశ్వర్యవంతులము అవ్వాలంటే ఆ యొక్క ఈశ్వర అనుగ్రహం కలగాలి. కాబట్టి ఈ మహాశివరాత్రిని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. జన్మకో శివరాత్రి అంటే మళ్ళీ శివరాత్రిని చూస్తామో లేదో తెలియదు, ఈశ్వరారాధన చేస్తామో లేదో మనకి తెలియదు. కాబట్టి ఆ విధంగా ఈ రోజు మనకి లభిస్తోంది మహాశివరాత్రి. కావున ఆ మహాశివరాత్రి రోజున ఉదయాన్నే ఆ స్వామివారిని సేవించి అభిషేకించి తరించవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మహాశివరాత్రి రోజు విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలు దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి. మనం కూడా మన ఇళ్లలో కూడా జరిపించుకుంటూ ఉంటాము. మహాలింగార్చనాని, సహస్రలింగార్చనాని, రుద్రాభిషేకముని, మహన్యాసపూర్వక రుద్రాభిషేకమని, ఏకాదశ రుద్రాభిషేకమని ఇత్యాది ఎవరి శక్త్యానుసారం వారు కొనసాగిస్తూ ఉంటారు. ఆ స్వామి సేవలో తరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజున ఉపవాసము అని చేస్తూ ఉంటారు. అంటే నక్తవ్రతాన్ని ఆచరించాలి. ఉపవాసము అనగా స్వామికి దగ్గరలో ఉపాసిస్తూ ఉండటము ఉపవాసము అని మనకి పెద్దలు తెలియజేశారు. అదేవిధంగా నక్తవ్రతము అంటే ఏమీ తినకుండా ఉండటము అని చెప్పారు. కానీ ఈ మాఘమాసము ఎండాకాలంకి దగ్గరలో ఉంటుంది. కటిక ఉపవాసం మాత్రం చేయరాదు. ఎందుకోసము అంటే కనీసం మంచినీళ్ళైనా తీసుకుంటూ ఆ యొక్క శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఈశ్వర సేవలో తరించాలి.
అదే మనం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నామనుకోండి, శరీరం అంతా కూడా బలహీన పడిపోతుంది, ఈశ్వర సేవ చెయ్యలేము. ఎందుకంటే నీరసం వస్తుంది, ఎప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఈశ్వరారాధనలో ఖచ్చితంగా మంచి తీర్థం తీసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అందరూ కూడా ఇంకా ఉండలేని వాళ్ళు పళ్ళు తీసుకోవచ్చు, పలహారం తీసుకోవచ్చు. కాబట్టి ఇలా ఉపాసిస్తూ స్వామి సేవలో తరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పంచకాల అర్చనా కార్యక్రమం అని ఈ శివరాత్రి రోజు చేస్తూ ఉంటారు. 5 కాలాలలో అర్చన చేస్తూ ఉంటారు. ప్రాతకాల అర్చన, అలాగే ఉదయం 9:30 నుంచి 10:30 లోపు ఒక అర్చన, మళ్ళీ మాధ్యాహ్నిక అర్చన, అలాగే ప్రదోషకాల అర్చన, నిషి రాత్రి అర్చన, పరిపరి విధాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అర్చనలో కార్యక్రమాలలో మీరందరూ కూడా ఆ స్వామిని సేవించి తరించవలసిందిగా, ప్రదోషకాలం ముఖ్యంగా అందరికీ తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటయ్యా అంటే, ప్రదోషకాలము అనగా రాత్రి ప్రారంభ కాలములో ఈశ్వర సేవ చేయటము చాలా విశేషమైనటువంటిది. ఆ సమయంలో ఆ స్వామి భక్తులను అందరినీ కూడా అనుగ్రహించటానికై ఉంటారట. కాబట్టి ఆ సమయంలో ప్రదోషకాలము అనగా 6 గంటల దగ్గర నుంచి 5:30 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు ఈశ్వరారాధన చెయ్యటము చాలా విశేషమైనటువంటి విషయము. కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారి సేవలో తరించండి. అలాగే ఈ రోజున అందరూ కూడా జాగరణ అని చేస్తూ ఉంటారు. ఆ స్వామివారి నామాన్ని నమఃశివాయ నమఃశివాయ అనుకుంటూ ఆ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొంటూ తరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాత్రంతా కూడా మేల్కొని చివరిలో మళ్ళీ తెల్లవారిన తర్వాత ఆ యొక్క ఉపవాస దీక్షని విరమిస్తారు. కాబట్టి ఈ రాత్రంతా కూడా శివరాత్రి రోజు సాయంత్రం మొదలు పెడితే సాయంత్రం 6 గంటలకి జాగరణ చెయ్యాలి అని నిశ్చయించుకుంటే మరునాడు ఉదయం 6 వరకు కూడా మనం జాగరణ సమయంలో గడపాలి. ఆ యొక్క స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవ్వాలి. అదేవిధంగా కొంతమంది ఉదయం నుంచే ప్రారంభం చేస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలకి, శివరాత్రి రోజు ఉదయం 6 గంటలకి మొదలు పెడితే మరునాడు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ యొక్క జాగరణ సమయంలో, అదేవిధంగా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని భజనా కార్యక్రమం అఖండ భజన అంటూ ఉంటారు. సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా చేసేటువంటి దానికి 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది అని చెప్పేసి మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా స్వామివారి నామస్మరణలో తరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క భక్తులందరికీ కూడా విన్నపము, ఈ మహాశివరాత్రిని ఎవరెవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా చాలా అదృష్టము అని చెప్పవచ్చు. ఎందుకోసము అంటే లక్ష్మీప్రదమైనటువంటి ఆ యొక్క శుక్రవారం రోజున రావటము ఎంతో విశేషమైనటువంటిది. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా మీ నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే కనుక కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కుంభ మీన రాశుల వారందరికీ కూడా ఎంతో విశేషమైనటువంటిది అని చెప్పాలి. ఎందుకంటే ఈ రాశుల వారికి శని ప్రభావము ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి, మీరందరూ అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతము, వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ అభివృద్ధులలో మీరందరూ కూడా ఆ యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, కుంభ మీన రాశి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈశ్వర సేవ చేసి తరించవలసిందిగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శుభం భూయాత్.